దేశవ్యాప్తంగా పసుపు సాగు పెరిగిందన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్. మోదీ ప్రభుత్వం పసుపు ఎగుమతులను గణనీయంగా పెంచిందన్నారు. కేంద్రం చర్యలతో పసుపు ధరలు పెరిగాయని వివరించారు. మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు గెజిట్ నోట్ కూడా విడుదల చేశారని చెప్పారు. త్వరలోనే బోర్డు కార్యకలాపాలు మొదలవుతాయన్నారు. పసుపు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందంటున్న ఎంపీ అరవింద్తో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కొనుగోళ్ల ప్రారంభ దశలోనే మంచి ధరలు వస్తుండడంతో పసుపు రైతులు హ్యాపీగా ఉన్నారు. మాట్లాడదాం. అరవింద్ గారు ఉన్నారు. ఏంటి అసలు పసుపు రైతులకు ధరలు రావడం ఏంటి, పసుపు బోర్డు అట్లాగే స్పైసెస్ బోర్డు కార్యాచరణ ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తున్నాయి మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రారంభ దశలో 10 సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత స్టార్టింగ్లో ఇట్లాంటి రేట్స్ వస్తున్నాయి. రైతులు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏంటి సార్ సిచ్యువేషన్, ఎందుకు ఇట్లా? పోయిన 2 సంవత్సరాలు కూడా వర్షాల వల్ల పంట దెబ్బతిని కొద్దిగా రేటు తగ్గింది. అదర్వైజ్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయాలు పక్కన పెడితే ఎక్స్పోర్ట్స్ అన్నవి అన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రతి ప్రోడక్ట్స్ కానీ ఏ పంట అయినా కానీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ పంట అన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ పెరగడం మోదీ గారు దృష్టి పెట్టారు, మోదీ ప్రభుత్వం. అందులో భాగంగా పసుపు ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. మన జిల్లా 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ టర్మరిక్ ఎక్స్పోర్ట్ క్లస్టర్స్గా జిల్లా ఉండడం, సో ఇవన్నీ కూడా కారణాలు. అయితే దీంట్లో రాజకీయం చేసుకుంటూ కాంగ్రెస్ కూడా ఏం చేస్తుందంటే పసుపు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నా, పసుపు విస్తీర్ణత తెలంగాణలో తగ్గింది, దేశంలో తగ్గలే, దేశంలో పెరిగింది. గత 4 సంవత్సరాలల్లో 1,50,000 ఎకరాలు దేశంలో పసుపు విస్తీర్ణత సాగు పెరిగింది. మీరు ఇంతసేపు రాజకీయాలు చేసే పసుపు రైతులను నాశనం చేసిరు మీరు దశాబ్దాల నుంచి. ఇవాళ ఎవరో ఒక మంచి పని చేస్తుంటే కనీసం మెచ్చుకోకపోయినా నోర్లు మూసుకొని కూర్చోండి, రైతుల్ని తప్పుదోవ పట్టొద్దు. తెలంగాణలో ఎందుకు తగ్గింది? తెలంగాణలో లేబర్ కాస్ట్ 3 ఇంతలు ఎక్కువ మహారాష్ట్ర కంటే. తెలంగాణలో న్యాచురల్ ఫర్టిలైజర్ కొరత, అది కూడా కాస్ట్లీ మహారాష్ట్ర కంటే. సో మహారాష్ట్రలో పండే పంట 3,000 పెట్టుబడి పండుతుంది క్వింటాల్కి. ఇక్కడ వండే పంట 5 నుంచి 5,500 పెట్టుబడి అవుతుంది. సో దీన్ని ఎట్లా పూడుస్తారు అన్నది మీరు బుర్ర పెట్టండి. మేము బుర్రలు పెట్టి మేము పనులు చేసి ఇవాళ పసుపు రైతులు బాగుపడుతున్నారు. దాన్ని ఇంకా ఎట్లా బాగుపరచాలో ఆలోచన చేసి పనికొచ్చే పని ఏమైనా ఉంటే మాట్లాడండి, కానీ ఊకే తప్పుతోవలు పట్టివద్దు రైతుల్ని. పసుపు విస్తీర్ణత పెరుగుతూ ఉంది దేశంలో, రానున్న కాలంలో కూడా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి, దానికి గవర్నమెంట్కి ఆమ్దాని వస్తుంది, రైతులకు కూడా మంచి ధరలు వస్తాయి. పసుపు విస్తీర్ణం పెరిగింది. పసుపు బోర్డుకి ముందు స్పైసెస్ బోర్డు కూడా జిల్లాలో పనిచేసింది, రీజనల్ ఎక్స్టెన్షన్ సార్. సో అంటే దాని యాక్టివిటీస్ మూలంగానే దేశవ్యాప్తంగా పసుపు సాగు విస్తీర్ణం పెరిగింది అనుకోవచ్చు సార్. అంతే కదా, ఎక్స్పోర్ట్స్ ప్రమోషను చేసేటప్పుడు, ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టేటప్పుడు ప్రభుత్వం ఏ ప్రోడక్ట్ అయినా సరే దాని డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు రేట్ పెరుగుతుంది. ఇక్కడ సప్లై కూడా పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది, రేటు కూడా పెరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి కడుపు కూడా మండుతుంది. స్పైసెస్ బోర్డ్ ఎక్స్టెన్షన్ సెంటర్ ద్వారా ఎక్స్పోర్ట్స్ పెంచడము, దాంతోపాటు బాయిలర్లు కావచ్చు, పాలిషర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ రైతులకు గతంతో కంటే ఎక్కువ మొత్తంలో అందుబాటులోకి వచ్చినాయి. సో రేపు పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఈ ఫెసిలిటీస్ ఇంకా పెరిగే అవకాశం ఎట్లా ఉంటుంది సార్? 100% ఉంటుంది కదండి. పసుపు బోర్డు వచ్చినాక ఫుల్ ఫ్లెజ్డ్ ఉట్టి పసుపు పైన ఒక ప్రత్యేక బోర్డు పనిచేస్తున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది. ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంపీలు ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పటికీ ఇప్పటికీ బాయిలర్లు, పాలిషర్లు, టార్పాలిన్లు అసలు పొంతన లేదండి. టర్మరిక్ మీద ఫోకస్ చేసిన తర్వాత రేట్స్ పెరిగినాయి. గత లాస్ట్ 2 ఇయర్స్గా మీరు చెప్తున్నట్టుగా కొంత చివరిలో పెరిగినా కూడా రేట్లు అయితే పెరుగుతున్నాయి. ఈసారి స్టార్టింగ్ నుంచే ఆ ధరలు వస్తున్నాయి. సో రానున్న రోజులు ఈ ధరలు ఎట్లా ఉండబోతున్నాయి సార్? ఎట్లా ఇంకా అంటే రైతులకు ఇంకా మరింత మంచి ధర ఇచ్చే క్రమంలో ఎట్లాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం? ఈ ఇయర్ ఏప్రిల్ మే కల్లా 16,000-17,000 టచ్ అవుతుంది నిజామాబాద్ ప్రాంతంలో. ఇలా ఆల్రెడీ 16,000 నుంచి 17,000 సాంగ్లీలో ఉంది. ఇంకా 3-4 పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ 20,000 పసుపు రేట్లు దాటుతాయి. మేము చెప్తున్నాము, మోదీ గారి భక్తులుగా చెప్తున్నాము, తెచ్చింది మేము, 20,000 దాటిచ్చే బాధ్యత మాది. పసుపు బోర్డు తీసుకొచ్చిన ఒక ఎంపీగా రైతులకు ఏం భరోసా కల్పిస్తారు? నేను చెప్తున్నా కదండి, పని చెయ్యని ప్రభుత్వాలు ఉండే కాబట్టి రైతులు ఇబ్బంది పాలైనరు. ఇవాళ పసుపు రైతే కాదు, ఇవాళ వీళ్ళు చక్కెర ఫ్యాక్టరీల గురించి మాట్లాడుతున్నారు. 53 చక్కెర ఫ్యాక్టరీలు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఓపెన్ చేయడం జరిగింది. బంద్ అయిన ఫ్యాక్టరీలు మక్క, మీకు ప్రొద్దుతిరుగుడు, మీకు పత్తి, ఇక్కడ చెరుకుకి ఎంఎస్పి మళ్ళీ నిన్న పెంచారు ఎఫ్ఆర్పి. ప్రతి పంటకి రైతులకి గిట్టుబాటు ధర బాగా వచ్చేటట్టు మోదీ గారి ప్రభుత్వం గత 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ గారు విలువ ఇలా ప్రపంచంలో ఏముంది? పసుపు బోర్డు తేవడం ఒక ఎత్తు, అంతటి మనిషి వచ్చి ఇక్కడ మనకు
డిక్లేర్ చేసి మర్నాడు క్యాబినెట్లో తీర్మానం చేసుకొని పసుపు బోర్డు ఫామ్ చేసింది ఒక ఎత్తు. ఆయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మన మధ్యలో ఆయన అనౌన్స్ చేయడం ఒక ఎత్తు. మొత్తం మీద పసుపు రానున్న రోజుల్లో మరింత ధరలు 20,000 పైచిలకు ధరలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫంక్షనింగ్ కూడా పసుపు బోర్డు సంబంధించిన ఫంక్షనింగ్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. తద్వారా రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి విషయాన్ని కూడా ఎంపీ అరవింద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.